కారణం ఏంటంటే తనకున్న బలాన్ని, జ్ఞానాన్ని, అధికారాన్ని ఉపయోగించి ఒక మామూలు వ్యక్తిని, అంటే గొర్రెలు కాసుకునే ఒక సాధారణమైన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక సాధారణమైన, ఒక గడ్డి పరక లాంటి వ్యక్తిని, ఒక సాధారణమైన గొర్రెలు కాసుకునే వ్యక్తిని పట్టుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే దావీదు వెళ్ళిన చోటెల్లా దేవుడు దావీదును కాపాడుతూ, దావీదును మరుగు చేస్తూ, దావీదుకు ఒక ప్రొటెక్షన్, ఒక క్షేమాన్ని, ఒక కాపుదలను దేవుడు దావీదుకు ప్రసాదిస్తూ, దేవుడు తన మనసులో ఏదైతే అనుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి తగిన సమయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాను కార్యాలు చేయగలడు, కానీ చెయ్యడు. దేవునికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారమే దేవుడు ఆయన పనిని, ఆయన కార్యాలను జరిగిస్తాడు. నాకు అధికారం ఉంది, నాకు శక్తి ఉంది, నన్ను అడిగేవారు ఎవరు లేరని చెప్పి తనకు తోచిన, అంటే తన ఇష్టమైనట్టుగా ఏదంటే ఏ సమయంలో పడితే ఆ సమయంలో దేవుడు కార్యాలు చేయడు. దేవుడు ఒక టైం టేబుల్ పెట్టుకుంటాడు. ఈ టైంలో దావీదుని రాజుగా చేయాలి, ఈ సమయంలో సౌలు రాజుని నేను తొలగించాలి, ఇలా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారంగా దావీదుకి ఇంకా సమయం ఉంది రాజుగా మారడానికి. అభిషేకించింది దేవుడే కనుక ఇప్పుడు ఈ దావీదు గ్రామాలను, మండలాలను, పట్టణాలను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో వెళ్ళి ఉన్నాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సౌలు రాజు యొక్క కోపం చల్లారింది. కానీ ఒక అద్భుతమైన, విచిత్రకరమైన విషయం ఏంటంటే సౌలు బంధువులలో కొందరు బెన్యామీను గోత్రానికి చెందినవారు, తర్వాత ఆ దేశంలో కాస్త దావీదుకి స్నేహంగా ఉన్నవారు, బంధువులు, అప్పులతో, సమస్యలతో, ఈ యొక్క సైన్యాధిపతులతో, మంత్రులతో విసిగిపోయిన వారు, ఇలా కొన్ని సమస్యలతో ఉన్నవారు, మరి ముఖ్యంగా అందులో ఎవరంటే బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు బంధువులు కొంతమంది దావీదు దగ్గరికి వచ్చారు. గమనించండి, సౌలు బంధువులు సౌలు పక్షాన ఉండాలి, కానీ సౌలు పక్షాన ఉండకుండా దావీదుతో ఉండడానికి, దావీదుతో కలిసి జీవించడానికి, దావీదుతో కలిసి యుద్ధం చేయడానికి వారు మరి సిగ్లాగులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఆ సమయంలో దావీదు వారితో అన్న ఒక మాటను మనం గుర్తు చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనేను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికి ఉండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేమియు కలగనేరదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూసి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు చదవాలి 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు మేము నీ వారం యెష్యా కుమారుడా మేము మీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము కలుగునుగాక. ఆమేనండి. ఆమేన్. కాస్త గట్టిగా, ఈ రాత్రి మీ అందరికీ సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, అమాషే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై దావీదుతో మాట్లాడుతున్నాడు. నీవు మా విషయంలో పొరపడుతున్నావు,
మేము అలాంటి వారం కాదు. మేమందరము కూడా నీ పక్షాన ఉండడానికి, నీతో కలిసి నివసించడానికి, నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి శత్రువులతో యుద్ధము చేయడానికి, మేము నీ పక్షాన ఉండడానికి మేము వచ్చాం. చెప్పండి, బెన్యామీను గోత్రానికి చెందిన వారు, సౌలు రాజు యొక్క బంధువులు, సౌలు రాజుతో ఉండకుండా ఎవరితో చేరడానికి? దావీదుతో చేరడానికి, దావీదు పక్షాన ఉండడానికి, దావీదుతో కలిసి నడవడానికి, దావీదుతో కలిసి యుద్ధము చేయడానికి, దావీదు పక్షాన ఉండడానికి వీరు వచ్చారట. ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రాత్రి దేవుని ప్రజలమైన మనము ఇద్దరి పక్షాన, ఇద్దరిలో ఎవరో ఒకరి పక్షాన మనం ఉండాలి. ఒకటి దేవుని పక్షానైనా ఉండాలి, లేదా చెప్పాలి సైతాను పక్షమైనా ఉండాలి. ఇంకా మధ్యలో ఉండడం కుదరదు. మధ్యలో ఉండడం కుదరదు. దేవుని ప్రజలు దేవుని పక్షమైనా ఉండాలి, లేదా చెప్పరే సాతాను పక్షమైనా ఉండాలి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఈ సభలో మొదటి రాత్రి అడుగుతున్నాను, మీరందరూ ఎవరి పక్షాన ఉన్నారు? నేను నమ్మాలా? మనలాంటి బట్టలు రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు కదా. నువ్వు లోకం పక్షాన, లోకస్తుల పక్షాన, అన్యుల పక్షాన, ఎవరి పక్షాన ఉన్నా నువ్వు సైతాను పక్షం ఉన్నట్టే. నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు అనుకో, నువ్వెవరి పక్షాన ఉన్నట్టు? నువ్వు శరీర సంబంధిగా జీవిస్తున్నావు అనుకో, నువ్వెవరి పక్షం ఉన్నట్టు? గమనించండి, ఈ వచ్చిన బెన్యామీను గోత్రం వారు, లేక సౌలు బంధువులు, ఇంకొద్ది ఇతర వారు, వీరందరూ వచ్చారు కదా. వీరందరినీ ఎవరిని కూడా దావీదు పిలవలేదు. ఇశ్రాయేల్ దేశ ప్రజలారా, మీలో నన్ను ప్రేమించేవారెవరో, నన్ను వెంబడించేవారెవరో, నా పక్షాన ఉండేవారెవరో మీరు ప్రత్యేకించుకోండి, నా దగ్గరికి రండి అని దావీదు ఏమాత్రం కూడా వీరిని పిలవలేదు. సరే, పిలవడానికి ఏమైనా దావీదు స్వదేశంలో ఉన్నాడా? సొంత జిల్లాలో ఉన్నాడా? సొంత రాష్ట్రంలో ఉన్నాడా? వేరే దేశంలో ఉన్నాడు. పిలవకపోయినా, కేక వేయకపోయినా, కబురు పంపకపోయినా, దేశము కాని దేశములోకి వెళ్ళి దావీదుతో అంటున్నారు ఏమని? మేము నీ వారం, నీ పక్షాన మేము ఉండడానికి మేము వచ్చాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మోషే కూడా ఒకసారి, దైవజనుడైన మోషే కూడా 12 గోత్రాల వారిని పిలిచాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకొని కొండ కిందికి వచ్చాడు. ప్రజలందరూ కూడా చాలా భయంకరంగా నాట్యమాడుతూ మరి అన్యాచారాలు చేస్తున్నారు. ఆ సమయంలో దైవజనుడు కేక వేశాడు, యెహోవా పక్షముగా ఎవరైతే ఉన్నారో వారు నా వెనుకకు రండి. ఆ సమయంలో కొద్దిసేపు ఆ 12 గోత్రాల మధ్యలో, వారి మధ్యలో ఒక నిశ్శబ్ద వాతావరణం. కొద్దిసేపు అయిన తర్వాత లేవి గోత్రం వారు మోషే పక్షాన, అనగా యెహోవా పక్షాన ఉండడానికి మోషే వెనుకకు వచ్చారు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, మోషే పిలిస్తే వచ్చారు, వీరేమో పిలవకపోయినా వచ్చారు. ఈ 2 కార్యాల్లో ఏది గొప్పదంటారు? కాస్త గట్టిగా. పిలవకపోయినా వచ్చారంటే వారు హృదయములో ఒక తీర్మానాన్ని, ఒక నిశ్చయతను పొందుకొని, మేము దావీదు పక్షాన ఉంటే ఖచ్చితంగా దేవుడు మాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.
కనుక ఈ సౌలు రాజు కన్నపిశాచుతో దురాత్మ శక్తులతో బాధపడుతున్న ఈ శరీర సంబంధమైన వ్యక్తితో మేముంటే మేము పతనమైపోతాం. మా కుటుంబాలు పతనమైపోతాయి, మా వ్యాపారాలు పతనమైపోతాయి, మే పిల్లలు పతనమైపోతారు, మేము పాతాళానికి దిగజారిపోతాం. ఈ శరీర సంబంధమైన వ్యక్తితో, ఈ దురాత్మ పట్టిన వ్యక్తితో మనం ఉండకూడదు అని తమ్మును తాము ఏం చేశారంటే ప్రత్యేకపరుచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు లేవి గోత్రం వారు పిలిస్తే ప్రత్యేకపరుచుకున్నారు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చిన 500-600 మంది ఎవరైతే ఉన్నారో వీరు పిలవకపోయినా ప్రత్యేకపరుచుకున్నారు. నేను అంటాను, మేము వారం వాక్యములో మిమ్మల్ని పిలుస్తుంటాం, ప్రతి ఆదివారం పిలుస్తుంటాం, వాక్యంలో పాట పాడుతుంటాం. ఏమని? రమ్మను అని పాట పాడుతూనే ఉంటాం. వారం వాక్యములో, ఆరాధనలో, ప్రార్థనలో, పాటలో మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాం. ప్రభు మాలో ఉండి మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాడు. 2 చేతులు చాపి, నా కుమారుడా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నా కుమారుడా, నా కుమార్తె నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు, లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావు, అపవిత్రమైన జీవితం చేస్తున్నావు, నా కుమారుడా నా ఎదుగు వచ్చేసేయ్, నా దగ్గరికి వస్తే నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను, వచ్చేసేయండి. ప్రతిరోజు వాక్యముతో దేవుడు నిన్ను అనేక రకాలుగా పిలుస్తూనే ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిలిచినప్పుడు మనం ప్రభు దగ్గరికి రావాలా లేదా? చెప్పండి. పిలిచినా రావడం లేదండి. విచారకరమైన సంగతి ఏంటంటే, ప్రతి వారం, ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో, ప్రతి గృహ కూడికలో, ప్రతి ఉపవాస ప్రార్థనలో, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, అనేక రకాల సేవా సంబంధమైన పరిచర్యల ద్వారా దేవుడు నిన్ను అనేక రకాలుగా పిలుస్తున్నప్పటికీ అశ్రద్ధ, దేవుని పిలుపు మీద, దేవుని కేక మీద అశ్రద్ధ, దేవుని పక్షాన ప్రత్యేకపరుచుకొని ప్రభుతో కలిసి నడవడానికి, ప్రత్యేక జీవితం చేయడానికి ఒక అశ్రద్ధ. నేనంటాను, ఈ రాత్రి గడిచిన కాలం అంతా నువ్వు అలాగున జీవించావేమో, నివసించావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను అనేక సార్లు పిలుస్తున్నాడు కదా. ఈ రాత్రి ఆయన పిలుపును అందుకొని నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని ఒక ప్రత్యేకమైన జీవితము చేయుటకు ప్రభు సహాయము చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి ఎవరు కావాలి? ప్రత్యేకపరుచుకున్న వారు కావాలి. అందరితో కలిసి నడిచేవారు కాదు, అందరితో కలిసి తిరిగేవారు కాదు. దేవునికి ఎవరు కావాలంటే ప్రత్యేక. యేసు ప్రభుకి 70 మంది శిష్యులు ఉండేవారు, అందులో 12 మంది మిగిలారు. అంటే అందులో 12 మందినే దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఆ 12 మందిలో మళ్ళీ ఒక దొంగ. చూసారా? అలా మనం ఆ వాక్య భాగాన్ని గమనించుకుంటూ వెళ్తే గొర్రెలను, మేకలను దేవుడు చెప్పండి ప్రత్యేకపరిచాడు. ఆమేన్. చీకటిని, వెలుగును, కాస్త గట్టిగా, బుద్ధి కలగ కన్యకలు, బుద్ధి లేని వేరు చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వలలు పట్టుకొని సముద్రంలో వేటకెళ్ళి చేపలు పట్టిన తర్వాత ఆ దరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ నాచును, కప్పలను వేరు చేసి మంచి చేపలన్నీ బుట్టలో వేసి వేరు చేయుట. ఈ వేరు చేయుట కార్యక్రమం అనేది సృష్టి ప్రారంభం నుంచి అంతం వరకు ఉంది. రేపు ఇదే జరగబోతుంది. విశ్వాసులను, అవిశ్వాసులను దేవుడు ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. పరిశుద్ధులను, అపవిత్రులను వేరు చేస్తున్నాడు. గొర్రెలను, మేకలను దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు, వేరు చేస్తున్నాడు.
ఈరోజు ప్రభుకి ఎవరు కావాలంటే ఆయన వాక్యం చేత పిలుపునందుకొని ఎవరైతే తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ఆయన దగ్గరికి వస్తారో వారు కావాలి యేసయ్యకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదో పైకి భజన చేసేవారు కాదు, పైకి పాటలు పాడేవారు కాదు, పైకి చర్చికి వెళ్ళి చప్పట్లు కొట్టి ఏదో నామకార్థంగా భక్తి చేసేవారు కాదు. దేవునికి కావాల్సింది తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ప్రభు కోసం ఒక ప్రత్యేకమైన జీవితం చేసే సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి. అలా ప్రత్యేకపరుచుకున్న వారి కోసమే మన ప్రభు త్వరలో మధ్య ఆకాశంలోకి రాబోతున్నారు. ఆమె చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నీ జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నావా, ఇంకా లోకంలో కలవడానికి వీల్లేదు, అన్య ఆచారాలు చేయడానికి వీల్లేదు, నామకార్థంగా బ్రతకడానికి వీల్లేదు, ఇంకా దేవునికి దుఃఖపెట్టి ఆయాస పెట్టే ఏ కార్యమును చేయడానికి, చూడడానికి, మాట్లాడడానికి, ఏది చేయడానికి వీల్లేదు. ప్రత్యేకపరుచుకున్నావు గనక ప్రత్యేకపరుచుకున్న నీవు క్షణము దినము మన నువ్వు ప్రభువునే సంతోషపెట్టాలి. అలా ప్రత్యేకపరుచుకున్న వారి జీవితంలో చూడండి, అలా మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి చూపులు ప్రత్యేకంగా ఉంటాయి, వారి నడక ప్రత్యేకంగా ఉంటుంది, వారి ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, వారి ప్రతిష్ట జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. వారి కార్యాలన్నీ, వారి గృహమే కానీ వారి సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, అన్యుల మధ్యలో ఉన్న, బంధువుల మధ్యలో ఉన్న, ఎక్కడ ఉన్నా వారు ప్రత్యేకమైన వ్యక్తులుగా కనిపిస్తాయి. అందరూ సహోదరులే, కానీ యోసేపు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇద్దరు కోడళ్ళే, రూతు ప్రత్యేకపరుచుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఎవరైతే ప్రత్యేకపరుచుకున్నారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆమె చెబుదామా? ఆ బబులోను సామ్రాజ్యములో, ఆ అంతఃపురములో, ఆ కోట లోపట షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ప్రత్యేకపరుచుకున్నారు. అందరూ తినే ఆ సాధారణమైన అపవిత్రమైన భోజనం అందరూ తింటుంటే, మేము తినమయ్యా, మేము ఈ భోజనం చెయ్యము, ఈ అపవిత్రమైన భోజనం మేము చెయ్యము. ఆయన అంటాడు వచ్చి, ఒకవేళ చేయకపోతే మీ తల తీసేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, ఇది రాజాజ్ఞను మీరు ధిక్కరించినట్టుగా అవుతుంది. వారేమన్నారు తెలుసా? ప్రాణం పోయినా పర్వాలేదు, హతసాక్షులమైనా పర్వాలేదు, మేము ఈ అపవిత్రమైన భోజనము చేసి అపవిత్రంగా మేము బ్రతకలేము, అపవిత్రులుగా మారలేము. చూడండి, అంతమంది రాజకుమారుల మధ్యలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఏ విధంగా ప్రత్యేకపరుచుకున్నారు? వేరే దేశంలో, పరాయి దేశంలో, నువ్వు స్వదేశంలో ఉంటావు, సొంత బంధువుల మధ్యలో ఉంటావు, దేవుడు నీకు ఏర్పాటు చేసిన సంఘం మధ్యలో ఉంటావు, నీకు సేవకుడు, దైవజనుడు, ఆరాధనలు, వాక్యము, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ, అన్నీ వింటున్నప్పటికీ, అన్ని రకాల అవకాశాలు నీకు కలిగి ఉన్నప్పటికీ, నువ్వు ప్రత్యేకపరుచుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నీ జీవితంలో దేవుడు కార్యం ఎలా చేస్తాడు? బైబిల్ని మీరు పరిశోధించండి, పరీక్షించండి, చదవండి, ధ్యానించండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు గమనిస్తే, ఎవరైతే దేవుని యొక్క పిలుపుని అందుకొని తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ప్రభు పక్షాన చేరారో వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకపరుచుకున్నంత కాలము నీ జీవితంలో ఎలాంటి దైవికమైన ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన దీవెనలను చూడలేవు. సేవలోనైనా, కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా దైవికమైన దీవెనను చూడలేవు. నేను దానికి సాక్ష్యం చెప్పగలను. నేను అలా నా జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నందువలన ఒక ఎడారి లాంటి స్థలములో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమె
నువ్వు ఏదేని లాంటి అమలాపురంలో ఉంటావు, దరిద్రంగా ఉంటావు. ఏదేని లాంటి అమలాపురంలో సేవ చేస్తావు, ఎండిపోయిన ఆ తాట కొబ్బరాకు మాదిరి ఉంటుంది సేవ అంతా. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకత లేదు నీ జీవితంలో. అందరితో రాజీ పడుతున్నావు, మాటలు రాజీ పడుతున్నావు, ఆలోచనలు రాజీ పడుతున్నావు, ఆశలు కోరికలు అన్నిటిలో ప్రతిష్ట అనుభవాల్లో నువ్వు రాజీ పడిపోతున్నావు. కనుక ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీ జీవితంలో దేవుడు చూడలేకపోతున్నాడు. కనుక ప్రభు నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాడు. ఈ సభలో మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రైనా ప్రభు ప్రక్షాళన చేరి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకొని ఒక ప్రత్యేకమైన జీవితమును చేయగలిగితే నీ పరిస్థితులను, నీ చరిత్రను, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చి నీ చరిత్రనే నా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. అలాగున ప్రభు చెయ్యునుగాక. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి, ఓ సంగమా, ఓ దేవుని ప్రజలారా, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు, ప్రత్యేకముగా ఉండుడి. ఆమేన్. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. నేను సేవలో ప్రారంభ దినాల్లో ఉన్న సమయంలో నేను కాస్త సేవలో కూడా అల్లరి సేవకులు ఉంటారు. సేవకులు కూడా అల్లరి సేవకులు ఉంటారు, గుండా లాంటి సేవకులు ఉంటారు, తాగుబోతు సేవకులు ఉంటారు. సేవకుల వెరైటీలు ఉంటాయి. సంస్థలు ఉన్నాయి కదండి, ఎన్ని రకాల మినిస్ట్రీలు, వెరైటీ మినిస్ట్రీలు, సంస్థలు, సేవకులు కూడా అలా ఉంటారు. ఈ మధ్యలోనే గడిచిన 2 వారాల క్రితము ఒక దైవజనుడు, ఒక ఆఫీసర్ చెప్తున్నాడు నాతో, పాస్టర్లు అందరూ కలిసి క్లబ్కి వెళ్ళి తాగుతున్నారట. ఆ క్లబ్లోకి విశ్వాసులు ఎవరు రారు, ఎందుకంటే అక్కడ అంతా హై లెవెల్ ప్రజలే వస్తారు, ఆఫీసర్సే వస్తారు, ధనవంతులే వస్తారు. ఆ ధనవంతులు ఏం చేశారంటే పాస్టర్ని పిలిచి అప్పుడప్పుడు కొద్దిగా ద్రాక్షారసము పుచ్చుకోనమని ఉంది కదా. ఆయన నన్ను అడుగుతున్నాడు, మీ పాస్టర్లు ఏంది ఇలా తాగుతున్నారని. ఆ దినాల్లో నేను కూడా కాస్త ఈ అల్లరి చిల్లరగా తిరిగే సేవకులతోని తిరిగేవాడిని. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు అంతా వెరైటీగా ఉండేటి, మీనింగ్ అంతా డబుల్ మీనింగ్ ఉండేది. వారు ఏం మాట్లాడినా ప్రకటన గ్రంథం అన్న ఒక్కొక్కసారి ఇప్పొచ్చు, కానీ ఈ 2 రకాల అర్థాలతో కూడిన మాటలు ఇప్పలేము కొన్నిసార్లు. ఒకరోజు ప్రభు నాకు అర్ధరాత్రి వేళ ఈ వాక్యాన్ని చూయించాడు. నీవు వారి మధ్యలో నుంచి నువ్వు బయటికి రా, నువ్వు ప్రత్యేకపరుచుకో, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా 15 మంది సేవకులతో ఉన్న స్నేహాన్ని తెంపుకున్నాను, ప్రత్యేకంగా ఉండడం ప్రారంభించాను. ఈరోజు నా ఆశీర్వాదానికి కారణం అదే. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని చూడాలంటే మీరు అమలాపురంలో ఉంటే చూడలేరు, ఒకసారి బస్సు కట్టుకొని నిర్మల్ రావాలి, అప్పుడు చూస్తారు. అది పెదవులతో చెప్తే, మాటలు చెప్తే అర్థమయ్యేది కాదు, వచ్చి చూస్తే అర్థమవుతాయి. పాస్టర్ గారు వచ్చారు, సిస్టర్స్ వచ్చారు. ఇక్కడ దగ్గరున్న నిర్మల్ రావడానికి చేత కాదు, కానీ యెరూషలేము వెళ్తాడట ఈ బ్రదరు. 2 లక్షలు పెట్టుకొని యెరూషలేము వెళ్తాడట. దేశంలో జరిగే గొప్ప గొప్ప కార్యాలు చూడడానికే దిక్కులేదు నీకు. ఇక నువ్వు యెరూషలేము వెళ్ళి యేసుప్రభు ఖాళీ సమాజం చూస్తావా? మేము ఒక ఘనమైన పరిచర్య చేయడానికి
శ్రీలంక వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం, మలేషియా వెళ్ళాం, కొన్ని దేశాలు వెళ్ళి సేవ ఎలా జరుగుతుంది, ఎలా సేవకులు ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రతిష్ఠించుకున్నారు, వారి సేవా విధానం ఏంటి, వారి అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్ళడానికి కారణాలు ఏంటి, మనం దర్శనంలో ఎలా ముందుకు వెళ్ళగలము అని ఇవన్నీ నేర్చుకొని అలా నా జీవితాన్ని కట్టుకొని ప్రత్యేకపరుచుకున్నందుకు దేవుడు ఏం చేశాడు, ఒక ఆశీర్వాదకరమైన పరిచర్యను, మహిమ కలిగిన పరిచర్యను దేవుడు నా చేతులకు అప్పగించాడు. హల్లెలూయా. ఎందుకంటే మా చేతులు దేన్ని తాకి చూస్తున్నాయో, మేము దేన్ని అనుభవిస్తున్నామో దానినే ప్రసంగిస్తున్నాం. మేము అసలు నా జీవితంలో ప్రాక్టికల్గా అనుభవం లేనిది నేను అసలు ఆ డైలాగులతో కూడా ప్రసంగం చెయ్యను. నాతో ఆ పని కానే కాదు. నేను ఏదైతే చెప్తానో ఖచ్చితంగా అది నా జీవితంలో పరిచర్యలో ఖచ్చితంగా ఉంటుంది. అదే చెప్తాను నేను. మీరు ఎప్పుడైతే ప్రత్యేకపరుచుకుంటాడో, ప్రత్యేకమైన జీవితం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారో, ఖచ్చితంగా మన పితరులను ఆశీర్వదించిన దేవుడు. చూడండి, అబ్రాహాము ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రాహామును ఆశీర్వదించాడా లేదా? అబ్రాహాం ఇంట్లో 300 చెప్పండి 18 మంది పనివాళ్ళు ఉన్నారు. నేనంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? లేకనే కదా వాచ్మెన్గా కుక్కను పెట్టుకున్నారు మీరు. అది మీరు ప్రేజలాడి చెప్పేది పోయి మాకు ముందుగా వచ్చి అది అని మాకు ప్రేజలాడి చెప్తున్నది అదే కదా. మరి అబ్రాహాం ఇంట్లో చూడండి 318 మంది పని మనుషులు. చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. వీళ్ళందరినీ అబ్రహాము తాను వెళ్తున్నప్పుడు తీసుకుని వెళ్ళాడా? చెప్పండి. శారమ్మను తీసుకెళ్ళాడు, తర్వాత లోతు భార్య వాళ్ళు వచ్చారంతే. వారు తర్వాత వెళ్ళిపోయారు కదా. లోతు భార్య, లోతు కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాం భార్యనే కదా. చూడండి, ఇస్సాకు కాస్త ఆలస్యంగా పుట్టాడు కదా. ఇప్పుడు 318 మంది పనివారు, దాసులు అబ్రాహాం ఇంట్లో ఉన్నాడంటే, అబ్రాహాం ఇంట్లో చెప్పాలంటే ఒక మినీ కంపెనీ, ఒక చిన్న కంపెనీ. ఆ 318 మంది వాళ్ళ భార్యలు. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కనుక డజన్ల కొద్ది పిల్లలు, అలా చెప్పాలంటే ఇంచుమించు ఒక 2000 మంది. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 2000 మంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, తర్వాత డిన్నరు, టీ, షుగర్. ఎంత ఖర్చు ఉంటుంది చెప్పండి. ఒక్క పూట మేము ఫ్యామిలీతో మీ ఇంటికి వస్తే మొఖాలు తెల్లగా అయిపోతాయి. విజిటింగ్కి వస్తే ఒక పూట భోజనం పెట్టడానికి, ఒక 500 రూపాయలు కానికి ఇవ్వడానికి, ఒక టీ ఇవ్వడానికి, ఓహో ఎంత హడావుడో. ఇక సంవత్సరం పొడవునా మీరు రాకండి బాబోయ్, ఈ హడావుడి మాకొద్దు అన్నట్టుగా ఫేస్ పెట్టేస్తారు. చూడండి, నేనంటాను నిజంగా మనం అబ్రహాం పిల్లలమైతే అబ్రహాము దీవెన, మనం ఆ దీవెన పొందుటకు మనము కూడా హక్కుదారులమే. ఆమేన్, హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే అబ్రహాము తన్ను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. నేను చెప్పే విషయాలు మీకు సాధారణంగా కనిపిస్తుండవచ్చు, కానీ ప్రత్యేక జీవితమే ఒక క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ప్రత్యేకించబడిన వాడు, నది దాటిన వాడు. హెబ్రీలు అనగా అర్థం ఏంటి తెలుసా? నది దాటిన వారు అని అర్థం. ఏంటంటే యోర్దాను నది దాటారు వారు. నది దాటి అంటే ప్రత్యేక పరుచుకున్నవారు. నది ఏం చేస్తుంది? ఆ ప్రక్క ఈ ప్రక్క 2 స్థలాలను వేరు చేస్తుంది కదా. అలానే లోకముల నుంచి, పాపము నుంచి, ఆశ నుంచి, కోరిక నుంచి, అన్య ఆచారాల నుంచి మనం ఎప్పుడైతే ప్రత్యేకపరుచుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ప్రత్యేకమైన జీవితం చేయడానికి ప్రభు మనకు సహాయం చెయ్యునుగాక. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. అంతేకాదండి, ఇలా ప్రత్యేకపరుచుకొని వచ్చిన వారి గురించి లేఖనములో ఒక మాట రాస్తుంది. చదవండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. వచ్చిన వారు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి.
కింది 12, 18. ఆ, అప్పుడు 30 దాటిన తర్వాత వారి చేతిలో ఆయుధాలు ఉంటాయి కదా. సౌలు యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనుష్య సంబంధికులలో కొందరు గమనించండి. ఆ మాట కాకుండా ప్రకటన గ్రంథం చదవండి. 11 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభునకు రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్ చెబుదామా? ఆమేన్. ఇప్పుడు 18వ వచనం, మొదటి దినవృత్తాంతములు 12:18 వచనం. అప్పుడు 30 మందికి 12 అది 18వ వచనం 12వ అధ్యాయం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు మేము నీ వారం, యెష్షై కుమారుడా, మేము మీ పక్షమునున్నాము, మీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. అందరు కాస్త ఆమేనండి. ఆమేన్. కాస్త గమనించండి. తన దండునకు, తన సైన్యానికి వీరిని నాయకులుగా నియమించాడంటే నమ్మి నియమించాడా, నమ్మకనేనా? కాస్త గట్టిగా అంటే వారి మీద దావీదుకి ఏం కుదిరింది? నమ్మకం కుదిరింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, అన్య ఆచారాలను విడిచిపెట్టి ప్రత్యేకపరచుకొని దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని పిలుపునందుకొని దేవుని పక్షాన ఉండడానికి వచ్చిన మనలో దేవుడు ఏమి చూడాలనుకుంటున్నాడంటే నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది సంఘంలో విశ్వాసులు ఉంటారు, కానీ అందరూ నమ్మకస్తులుగా ఉండరు. చాలామంది పరిచారకులు ఉంటారు, కానీ అందరూ నమ్మకస్తులైన పరిచారకులుగా ఉండరు. మనమందరం పిలువబడిన వారిమే, కానీ ఇందులో నమ్మకమైన వారు ఉన్నారు, నమ్మకస్తులు కాకుండా నమ్మక ద్రోహం చేసే యూదా యేసుతోనే ఉన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నాడు కదా యూదా, ఉన్నాడా? కానీ నమ్మకస్తుడు కాదు. ఈ రాత్రి ప్రభు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు. బ్రదర్, నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రతి ఆదివారం నమ్మకంగా మందిరానికి వస్తున్నావా? నీ కష్టార్జితంలో నుంచి నమ్మకంగా దేవునికి దశంభాగం ఇస్తున్నావా? నువ్వు నమ్మకంగా పరిశుద్ధమైన జీవితం చేయగలుగుతున్నావా? ప్రభు పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావా? ఒకసారి మంచి మనస్సాక్షితో నిన్ను నీవు పరీక్షించుకో. ఇతరులు మనల్ని విమర్శించడానికంటే ముందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? నీ కుటుంబ జీవితంలో నీ భార్య ఎడల, నీ భర్త ఎడల, సంఘం ఎడల, సమాజం ఎడల బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దావీదు ఏం చేశాడు? వచ్చిన వారిని చూశాడు, అందులో నమ్మకమైన వారిని ఎవరినో గమనించాడు. బాగా గమనించి ఒక వారం, 10 రోజులు, 4 రోజులు గమనించి వీరు నమ్మకస్తులు అని అతనికి ఒక స్థిరమైన ఆలోచన వచ్చిన తర్వాత ఆ నమ్మకమైన వారికి పదవులనిచ్చి, అధిపతులుగా ఇచ్చి వారిని గణపరిచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గమనించండి, పరుచుకున్న ప్రజల్లో వారు ఏమై ఉండాలంటే వారు నమ్మకస్తులై ఉండాలి. అందుకే ప్రకటనలు చదివాం కదా,
తనతో కూడా ఉండిన వారు, నాతో కలిసి చెప్పండి, తనతో కూడా ఉండిన వారు. కాస్త వ్యాల్యూమ్ పెంచుతారా? 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించినట్టుగా మీరు ఫేస్ పెట్టారు, కానీ మీరు ఆల్రెడీ లేదు కదా, భోజనం చేస్తున్నారు కదా, రైట్, చేయలేదు కదా, రైట్. కాస్త గట్టిగా, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై. ఏంటండి? నమ్మకమైన వారై. ఒక సేవకుడిగా నమ్మకస్తుడిగా, ఒక విశ్వాసిగా నమ్మకస్తురాలిగా, ఒక బ్రదర్గా నమ్మకస్తుడిగా. ఎందుకు? వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెన. దేవుని దృష్టికి నువ్వు అన్ని విషయాల్లో నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా నువ్వు ఎప్పుడైతే కనిపిస్తావో, దేవుని యొక్క దృష్టి, ఒక ప్రత్యేకమైన దృష్టి దేవుడు నీ మీద ఉంచి, నీ పట్ల నువ్వు ఊహించని, తలంచని ఆశ్చర్య కార్యాలను నా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ఎలా కనిపించాలి? నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా కనిపించాలి. బైబిల్ చెప్తుంది, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే నీకు అన్ని బాధ్యతలు ఇస్తే, ఆ నమ్మకత్వంలో నువ్వు ఎంతగా దేవునికి నీలో ఆ నమ్మకత్వం కనిపిస్తుందో అంతగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రమోట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? ప్రమోట్ చేస్తాడు. అంటే ప్రమోషన్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అర్థమైందా? ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, నీ ఆత్మీయ జీవితంలోనైనా, కుటుంబపరంగా, విద్యాపరంగా, అన్ని విషయాల్లో దేవుడు నేనేం చేస్తాడు? క్రమక్రమముగా దేవుడు నేను ఘనపరుస్తూ ఉంటాడు. ఆ నమ్మకత్వం దేవునికి కనిపించాలి. నువ్వు దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉంటే అంతగా దేవుడు నీ జీవితంలో జోక్యం కలిగించుకొని దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన విషయంలోనైనా, ఆరాధించే విషయంలోనైనా, ప్రభుకి ఇచ్చే విషయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా, కానుక ఇచ్చే విషయంలోనైనా, సేవా సంబంధమైన కార్యక్రమంలోనైనా, కుటుంబ విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, అన్ని విషయాల్లో నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా కనిపించడానికి నువ్వు ప్రయాసపడాలి. కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు ప్రయాసపడాలి. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకత్వాన్ని కాపాడుకొని నువ్వు నమ్మకస్తుడిగా దేవునికి కనిపిస్తూ ఉంటావో, ప్రతిరోజు నిన్ను పరీక్షిస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, ఒకానొక సందర్భములో, ఒకానొక సమయములో, ఒకానొక దినమున దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాము చూడండి, దేవునికి నమ్మకస్తుడిగా కనిపించాడు, విశ్వాస వీరుడిగా. ఇదిగో దేవునికి కనిపించినందువల్ల ఆకాశము భూమిని రెండు చూపించి, పైనున్న మింటి దీవెనలు, కిందున్న ఇదిగో అగాధ జలపు దీవెనల చేత ఆకాశ నక్షత్రములు, సముద్ర తీరమందరి ఇసుక, రెండు రకాలుగా ఆత్మీయంగా, ఆర్థికంగా అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే చూడండి, ఈరోజు ప్రపంచాన్ని శాసించేది ఎవరు? ఇజ్రాయెల్ దేశమే. దానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన దీవెన, వాగ్దానం. ఆ దీవెన ఇవ్వడానికి కారణం ఏంటంటే వారు నది దాటిన వారు, అంటే ప్రత్యేకపరుచుకున్నవారు, ప్రభుతో ఉన్నవారు.
అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా వారి మీద కామెంటరీ చేసిన, యుద్ధానికి వచ్చి మిమ్మల్ని భస్మం చేస్తామని చెప్పిన భయపడరే, కలవరే. కారణం ఏంటంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడన్న నిశ్చయత వారి హృదయంలో స్థిరపడి ఉంది. హల్లెలూయా. వారు కూడా దేవుని దగ్గర నమ్మకస్తులై జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో నువ్వు నమ్మకస్తురాలిగా ఒకవేళ లేకపోతే ప్రభు ఈ రాత్రి నుంచి ప్రభు సహాయం చేసి మీరందరూ నమ్మకస్తులుగా ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో బ్లెస్ చేస్తాడు. పరిచర్యలో నమ్మకంగా ఉండండి. దశంభాగం ఇవ్వడంలో నమ్మకంగా ఉండండి. పరిచర్య చేయడంలో నమ్మకంగా ఉండండి. ప్రార్థన చేయడంలో నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉంటే నేను ఒక సాక్ష్యం చెప్తాను. బస్ స్టాండ్లో భిక్షం అడుక్కునే వారికి సువార్త చెప్పాను. వారి కులం, వారి జాతి, వారి వంశవృత్తి ఏంటంటే వారు పాండవుల వేషం వేస్తారు. ఊరిలో పాండవుల వేషం వేసి ఆ రాత్రంతా వేషం వేసి కాస్త ఉదయకాలం కాగానే కొద్దిసేపు నిద్రపోయి మధ్యాహ్నం నుంచి ఏ ఊరిలో వారు వేషం వేశారో ఆట ఆడారో ఉదయకాలం ఇంటింట తిరిగి భిక్షాటన చేస్తారు, భిక్షం అడుక్కుంటారు. వారి వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి. అలాంటి వారు భిక్షం అడుక్కుంటున్నారు బస్ స్టాండ్లో. నేను నా సాక్ష్యము తర్వాత దేవుని గురించిన మాటలు కొన్ని వాళ్ళకి చెప్పాను. వారికి ఉన్న సమస్యలను బట్టి వారు మందిరానికి వచ్చారు, ప్రార్థన చేశాం, సువార్త విన్నారు, రక్షణ పొందారు. రక్షణ పొందుకున్న వారు ఒకప్పుడు భిక్షగాళ్ళు కదండి, భిక్షగాళ్ళు కదా. ఈరోజు ఆ బస్ స్టాండ్లో భిక్షం అడుక్కునేవారు ఒక్కొక్కరు వారు ఇచ్చే దశంభాగాన్ని చూస్తే ప్రతి నెల ఆశ్చర్యకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే వారు నమ్మకంగా ఉన్నందువలన ఆ భిక్షం అడుక్కునే స్థాయిలో నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చి ఈరోజు ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు వారిని మార్చాడు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. ఇండ్లు కట్టేసుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, రిక్షాలు కొనుక్కున్నారు, ఆటోలు కొనుక్కున్నారు, వ్యాపారవేత్తలు అయిపోయారు భిక్షం అడుక్కునేవారు. ఒక బ్రదర్కి ఇంతవరకు జడు ఉండేది, అంటే వేషం వేయాలి కదా, ఆ వేషంలో వారికి జడ ఉండేది. అవన్నీ తీసేసి ప్రభుని నమ్ముకొని నమ్మకంగా ప్రభుని వెంబడించినందువలన వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం. అంతకుముందు లోను కోసమని గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఎవరు లోన్ ఇచ్చేవారు కాదు. వీరు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నారో వారే వచ్చి లోన్ ఇవ్వడం ప్రారంభించారు. బాబు ఇంటి లోన్ తీసుకోండి బాబు, కార్ లోన్ తీసుకోండి బాబు, ఈ లోన్ తీసుకోండి బాబు. అంతకుముందు భిక్షం అడుక్కునే సమయంలో ఆఫీస్ చుట్టూ తిరిగితే ఎవరు లోన్ ఇచ్చేవారు కాదు. వీరు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫీసర్స్ ఇంటికి వచ్చి బలవంతాన లోన్ ఇచ్చి మాఫీ చేసి మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. కొందరు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు కానీ వారి పరిస్థితులు ఏమీ మారవు. ఎక్కడ వేసిన గొంగలి చెప్పాలి, పాడిందే పాట. సంవత్సరాలు మారిపోతున్నాయి, క్యాలెండర్ మారిపోతుంది, వాగ్దానం మారిపోయింది, గోడలకు కలర్ కూడా మారిపోయింది, నీ వస్త్రం కూడా మారిపోయింది. అర్థమైంది? అన్నీ మారిపోతున్నాయి కానీ నీ ఆర్థిక పరిస్థితి మారదే, ఆరోగ్య పరిస్థితి మారదే, కుటుంబ పరిస్థితి మారదే. దానికి కారణం ఏంటి? నువ్వు నమ్మకస్తుడిగా కనిపించడం లేదు. నేనంటాను గత జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఈ రాత్రి నుంచి మనం అందరం దేవుని సన్నిధిలో ప్రత్యేకపరచబడిన మనలో దేవుడు ఆ గొప్ప నమ్మకత్వాన్ని ప్రభు చూచునుగాక. ప్రభుతో ఈ రాత్రి మీరు ఏమని చెప్పాలంటే, ప్రభువా
నీ పిలుపునందుకొని నేను ప్రత్యేకపరుచుకున్న నా జీవితంలో ఒక నమ్మకత్వాన్ని నువ్వు చూడాలని ఆశపడుతున్నావు. ప్రభా, ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి నేను నమ్మకస్తురాలిగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా, ఇంటిలో ఉన్నా బయట ఉన్నా, చూడండి, బయట యోసేపు ఎలా ఉంటాడో ఇంట్లో కూడా అలానే ఉంటాడు. ఇంట్లో ఒక వేషం, బయట ఒక వేషం ఉందా చెప్పండి? ఉందా చెప్పండి? లేదు. ఇంటి దగ్గర తండ్రి దగ్గర ఎలా ఉన్నాడో, అన్నల దగ్గర ఎలా ఉన్నాడో, ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఎలా, ఎక్కడైనా మారాడా? అన్ని పరిస్థితుల మధ్యలో యోసేపు దేవుని దృష్టికి నమ్మకస్తుడిగా కనిపించాడు. హల్లెలూయా. ఆ దేశపు ప్రధానమంత్రిగా యోసేపుని హెచ్చించిన వాడు, నువ్వు నమ్మకస్తురాలిగా నువ్వు ఉంటే ప్రభు అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు. హల్లెలూయా. అట్టి కార్యాలు నీ జీవితంలో నా ప్రభు జరిగించునుగాక. మూడో విషయం నేను చెప్పి ముగిస్తాను, గమనించండి. మొదటి విషయం ఏంటంటే ప్రత్యేకపరచుకోవాలి. రెండో విషయం నమ్మకస్తులుగా ఉండాలి. మూడో విషయం, ఈ నమ్మకస్తులుగా ఉన్నవారి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. చదవండి ఆ మాట, 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం 2వ వచనం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులు బెన్యామీనుల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకి అతని యొద్దకు సిక్లాకునకు వచ్చిరి. వీరు వీలుకాండ్రియు కుడి ఎడమ చేతుల్లో వడిసెల చేత రాళ్ళు రువుటకు, వింటి చేత అంబులు విడిచుటకును సమర్థులైన వారు. వారెవరనగా 8వ వచనం 12:8. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నద్దకు చేరురి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రావీణులు, సింహముఖము వంటి ముఖము గలవారు, కొండలలోనూ నుండి జింకలనంత పాదము వేగము గలవారు. ఆమేన్ చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రత్యేకపరుచుకొని వచ్చిన వారు వీరందరూ నమ్మకస్తులు. వీరి చేతులు ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు దేవుని ప్రజలమైన మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుని పిలుపునందుకొని ప్రత్యేకపరుచుకున్నాం. ప్రత్యేకపరచబడిన మనలో దేవుడు ఒక నమ్మకత్వాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని మనం చూపిస్తున్నాం. అయితే నమ్మకమైన దేవుని బిడ్డల యొక్క చేతిలో, ప్రత్యేకపరచబడిన దేవుని ప్రజల చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క ఆత్మీయ అర్థాన్ని చూపిస్తుంది. నేను ఆ విషయాన్ని నేను బోధించడం లేదు, కానీ వారి చేతులు ఏమున్నాయి? డాళ్ళు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, తర్వాత వడిసెల రాళ్ళు ఉన్నాయి, విలుకాండ్లు, ఇలాంటి రకరకాల ఆయుధాలు వారి చేతిలో ఉన్నాయి. నేనంటాను, ఈరోజు ప్రత్యేకించబడిన దేవుని సంఘానికి దేవుడు ఇచ్చిన ఆయుధం ఏంటి? దేవుని ప్రజల చేతిలో ఉండవలసిన ఆయుధాలు ఏంటి? ఎందుకు మన చేతిలో ఆయుధాలు ఉండాలి? మనకో శత్రువు ఉన్నాడు. మనం అడుగు తీసి అడుగు వేస్తే మనని ఎదుర్కోవడానికి, మన మీద దాడి చేయడానికి ఒక శత్రువు ఆది నుంచి మన పితరులను ఎదిరిస్తున్నాడు, చంపుతున్నాడు. వాడే ఆది ఘటసర్పం. మనకు శత్రువు ఉన్నాడు కనుక ఆ శత్రువును ఎదిరించడానికి, ఆ అపవాదిని ఎదిరించడానికి, వారిని ఓడించడానికి సంఘము చేతిలో, ప్రత్యేకపరచబడిన దేవుని ప్రజల చేతిలో, నమ్మకస్తులైన ప్రజల చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటి? మొదటి ఆయుధం దేవుని వాక్యమే. ఆమె చెప్దామా? ఇది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. మొదటి ఆయుధం.
అందుకే ప్రతిరోజు ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్రాన్ని తెలిసి, ప్రతిరోజు ఈ ధర్మశాస్త్రాన్ని తెలిసి ఈ ఈ ఈ ఈ కత్తిని, ఈ కత్తిని ఎలానైతే పదును పెడతామో ప్రతిరోజు ఈ యొక్క ధర్మశాస్త్రం తెలిసి దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యములో దాగి ఉన్న జీవాన్ని ఈ కన్నులలో నుంచి నీ శరీరంలోకి పంపిస్తే ఇంకా బీపీ ఎందుకు ఉంటుంది? ఇంకా షుగర్ ఎందుకు ఉంటుంది? ఇంకా క్యాన్సర్ ఎలా నీ మీద అటాక్ చేస్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను కదా. ఈ వాక్యములో జీవం ఉంది కదా. ఈ జీవము కలిగిన మాటలు అలా చదువుతున్నప్పుడు నీ కన్నులలో నుండి అలా అలా లోనికి వెళ్ళిపోయింది అనుకోండి, రక్తంలోకి, ఆ రక్తంలో ప్రవహిస్తుంది అనుకోండి, ఆ రక్తంలో ఉన్న షుగరే కానీ లేక బీపీ కానీ ఇంకా శరీరంలో దాగి ఉన్న వేరే వేరే వ్యాధులే కానీ ఆ జీవము కలిగిన శక్తి కలిగిన వాక్యం వాటన్నిటిని నిర్మూలించలేదా? అవును, యేసు ప్రభుని వాక్యంతోనే ఓడించాలనుకున్నాడు ఎవడు? సైతాన్. ప్రభువు కూడా ఏం చేశాడు? వాక్యంతోనే వాణ్ణి ఎదిరించాడు, వాక్యంతోనే ఎదిరించాడు. ప్రతిరోజు ప్రతి పూట, ప్రతి గడియ, ప్రతి సెకండ్ వాట్సాప్ తీసి, ఫేస్బుక్ తీసి, యూట్యూబ్ తీసి, అది తీసి ఏవో పిచ్చి పిచ్చి అన్నీ చదివేస్తాం. అందుకే చూడండి మొఖాలన్నీ పిచ్చి పట్టినట్టుంటాయి అందరి. ఆ దైవ కళే ఉండదు. అవునా కాదా? నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అది 24 గంటలు చూసినప్పుడు నీకు పిచ్చి పట్టినట్టు ఉండదు. ఆ వింటున్న వార్తలే కానీ, చదువుతున్న ఆ వార్తలే కానీ, లేక చూస్తున్న సీనరీసే కానీ అవి ఏమైనా నీకు జీవాన్ని ఇస్తున్నాయా? నీ మైండ్ అంతా డిస్టర్బ్ చేయడం లేదా? నీ ఆలోచన విధానాన్ని అది ఆ మాటలు ఆ వీడియోస్ అన్ని డిస్టర్బ్ చేయడం లేదా? నీ పవిత్రతను, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడం లేదా? అందుకే దావీదు ఈ సెల్ ఫోన్ యుగం రాకముందే తన యుగంలోనే చెప్పాడు. తన యుగంలో, అది ఏ యుగం చెప్పండి? దావీదు యుగంలోనే చెప్పాడు. ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మ శాస్త్రమందు ఆనందించుచు. దేన్ని బట్టి ఆనందించాలి? నీ సెల్ ఫోన్ బట్టా, నీ భార్యను బట్టా, నీ పిల్లల్ని బట్టా, నీ భర్తను బట్టా, బంగారాన్ని బట్టా, వెండిని బట్టా, నీకున్న స్థలాలను బట్టా, బ్యాంకులో ఉన్న డబ్బును బట్టా. 50 లక్షలు ఇస్తాం బాబు వెంటిలేటర్ ఇవ్వండి అంటే దొరకలేదు కరోనా టైంలో. ఇంకా మనకు బుద్ధి రాలేదే. ఇంకెలా చెప్పమంటారు దేవుణ్ణి? దేవుడు మనిషికి బుద్ధి చెప్పాలనుకుంటే కరోనా టైంలో ప్రపంచాన్ని స్తంభింపజేశాడు. ప్రపంచాన్ని ఏం చేశాడు దేవుడు? స్తంభింపజేశాడు. అదంతా వీడియోలో చూసాం, టీవీలో చూసాం, సెల్ ఫోన్లో అన్నిట్లో చూసాం కదా. ఆ టైంలో ఎంత భక్తి వచ్చేసిందంటే విశ్వాసులకి ఉట్టి పడుచుండెను. ఆ దినములో కరోనా టైంలో భక్తి గిన్నె నిండి పొర్లి ప్రవహించుచుండెను. ఎక్కడా? కాలువలెమ్మడి, రోడ్లెమ్మడి ప్రవహించుచుండెను. ఎలానైతే కరోనా తగ్గిపోయిందో అలాగ ప్రవాహము ఆగిపోయింది, ఊట కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే నా గిన్నె ఎండిపోయాను, నా ప్రార్థన జీవితం ఎండిపోయాను, నా పరిశుద్ధ జీవితం ఎండిపోయాను, నా ప్రతిష్ట జీవితం ఎండిపోయాను. ఏమనంటే ఏమంటున్నారు? బిజీ 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 బిజీ. కానీ కనీసం ప్రతిరోజు ఒక అధ్యాయం చదివే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు చెయ్యెత్తమంటే ఎంత సిగ్గుచేటు తెలుసా? ఏదో ఒక 5, 6, 10 మంది ఎత్తుతారు, మిగతా వాళ్ళంతా డమ్మీలే.
మిగతా వాళ్ళంతా డమ్మీలే. అస్సలు ఏంటంటే బిజీ. దావీదు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దాంట్లో ఏముంది? ఆనందం. ఆ వాగ్దానములో ఆనందం, ఆయన మాటలో ఆనందం, సంతోషం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు దరిద్రుడగును, వాడు త్వరగా చచ్చిపోవును. వానికి త్వరగా పరదేశుల పాట ఉందా? అలా ఉందా? అలా ఉందా? మరి లేదని చెప్పండి. నేను ఒక్కరినింత గట్టిగా చెప్తున్నాను, ఈ పబ్లిక్లో ఇంతమంది లేదని చెప్పండి. ఏమనుంది మరి? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలల ఓరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు. ఇప్పుడు చూడండి, ఎక్కడుంది నీ ఆశీర్వాదం, నీ పచ్చదనం, నీ ఫలము, నీ దీవెన ఎక్కడుంది? ధర్మశాస్త్రమును చదవడం ద్వారా, దాన్ని ధ్యానించడం ద్వారా. చర్చ్ అంటే బోర్, బైబుల్ అంటే బోర్, వాక్యం అంటే బోర్ వచ్చేసిందండి, విసుకొచ్చేసింది. బైబుల్ చదివి 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 మందిరానికి వెళ్ళి 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 వాక్యం విని 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 పాటలు పాడి పాడి ఏమొచ్చేసింది? విసుకొచ్చేసింది. భక్తి చేయవలసిన పద్ధతిలో సరిగా నువ్వు భక్తి చేస్తే ఎప్పుడు కూడా నిజమైన భక్తి నీకు విసుగు పుట్టించదు. నీ భక్తి అంతా డూప్లికేట్ కనుక, అర్థమైందా? చెత్త భక్తి కనుక, అందుకే నీ భక్తి నీకు ఎలా కొట్టింది? బోర్ అయిపోయింది, విసుకైపోయింది. ఇప్పుడు చూడండి, ఇంకో గంట సేపు వాక్యం చెప్తే మీకు విసుగు రాదు? వస్తుందా రాదా? బోరు కొట్టేసింది. ఇలాంటి సభలు పాస్టర్ గారు ఎన్ని పెట్టలేదు, ఎంతమంది సేవకులు రాలేదు, ఎన్ని మాటలు లేదు. ఎన్ని మాటలు విన్నా నువ్వు మారావా? నీ రంగు ఏమైనా మారిందా? కాకే. మన కాకుల్ని పావురం చేయాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వేమంటున్నాడు? నా కలర్ ఫిక్స్ అంటున్నావు. నేను రంగులు మార్చే కాకిని కాదంటున్నావు. బాబు, నువ్వు కాకి వేరే, నిన్ను పావురంగా మారుస్తానే, నా మాట ఇదే అంటే లేదు, నేను కాకిగానే ఉంటాను. కాదండి. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనలో ఒక రూపాంతరత రావాలి. దేవునికి స్తోత్రం. మొదటి ఆదాం వలె కాకుండా కడపటి ఆదాం వలె మహిమ కలిగిన యేసు వలె మనం మారిపోదుముగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఒక ఖడ్గం, దానితోనే శత్రువును ఎదిరించాలి, దానితోనే దురాత్మ శక్తులను ఓడించాలి, వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసి దుష్టుని బంధించాలి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు వాక్యము, ప్రార్థన, విశ్వాసము. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ఆయుధాలు. విశ్వాసం ఒక ఆయుధం. బైబిల్లో రాయబడింది, విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరి. విశ్వాసం ఒక ఆయుధం. సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటే చెరసాల్లో ఉన్న పేతురు విడిపించబడ్డాడు. ప్రార్థన పరుడైన ఆ యొక్క దానియేలుని సింహాలు ఏం చేయలేకపోయాయి. అగ్ని బలము కూడా శరీరకి మేషక్ అబద్ధిగోల్ని కాల్చలేకపోయింది. కారణం ఏంటంటే వారిలో ప్రార్థన అనే శక్తి ఒక ఆయుధం ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, మీకు సమయం దొరికిన కొద్దీ మీరు ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, పౌరుషంగా ప్రార్థన చేయండి, ఆసక్తిగా ప్రార్థన చేయండి. మన జీవితంలో చాలా ఉన్నతమైన స్థానం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనకే ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు నువ్వు ఉన్నతమైన స్టేజ్ ఇవ్వాలి, ప్రార్థనకు ఉన్నతమైన స్థలాన్ని ఇవ్వాలి. ఆ ప్రార్థన చేయడానికి స్థలాన్ని, సమయాన్ని ప్రత్యేకపరుచుకోవాలి.
నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా నీ ముఖరూపం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. నీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులన్నీ ప్రార్థన ద్వారా మారిపోయి నీలో ఒక గొప్ప రూపాంతరం కలుగుతుంది. అందుకే పాత నిబంధన భక్తుడైన అబ్రాహాము ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించాడు. ఒంటెలకు ప్రార్థన నేర్పించాడు. మీరు పిల్లలకు నేర్పిస్తున్నారా? తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? మీ ఇంట్లో 2 ఒంటెలు ఉన్నాయి కదా, 2 ఒంటెలు ఉన్నాయి కదా, 1 కుమారుడు 2 కుమార్తె, 2 ఒంటెలు ఉన్నాయి కదా, నేర్పిస్తున్నారా? బిర్యానీ మాత్రం బాగా పెడుతున్నారు, అర్థమైందా? ప్రార్థన నేర్పిస్తున్నారా? ప్రార్థనకు తీసుకొని వస్తున్నారా? మందిరానికి దింపేసిపోతున్నారండి. అక్కడ ఎవరు? ఈ 2 ఒంటెలు దింపేసిపోతున్నాయి, అక్కడ దింపేసిపోతున్నాయండి. మమ్మీ అయిపోగానే మిస్ కాల్ మమ్మీ, మిస్ కాల్ ఇవ్వడం రాకపోతే పక్కన బ్రదర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ దగ్గరికి వెళ్ళి, మా కుమారునికి కుమార్తెకు ఫోన్ చేయమ్మా, మిస్ కాల్ ఇయ్యమ్మా. చూడండి, ఆరాధన అయిపోయిన తర్వాత ఎన్ని మిస్ కాల్ పోతాయో. మిస్ కాల్ కుమార్తె, మిస్ కాల్ కుమారుడు, వారి పేరే మిస్ కాల్, వారి పేరే మిస్ కాల్. మీరు ఇలా మిస్ కాల్లో పెట్టేస్తే వారు మిస్ అయిపోతారు. ఆ మిస్ అయిపోయి తాగుబోతులు అయిపోయి, అర్థమైందా, డ్రగ్స్కి బానిస అయిపోయి, అర్థమైందా, ఇంకా దేశదింబరులు అయిపోయి ఇంటి పట్టులు లేకుండా పారిపోతాయి. ఆ పారిపోయిన గడ్డం మిసాలన్నీ పెరిగిపోయి బట్టలన్నీ చినిగిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి మిస్కాల్ అయిపోయిన వ్యక్తిని, అయ్యా మిస్కాల్ ఇతడేనయ్యా ప్రార్థన చేయంటే, అప్పుడు మేమేం చేసేది? అది అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది. అది నేనంటే అలా చేసుకునే అవసరమా? మరి నా సాక్షి చెప్తానేనండి. మా తండ్రి గారు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాతో కుటుంబ ప్రార్థన చేయించేవాడు. మా డాడీ బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐలో పుట్టాను, పెరిగాను. బిషప్లు, రెవరెండ్లు ఉన్నారు మా ఇంట్లో. నేనేమి అన్య కుటుంబం నుంచి మారిన వ్యక్తిని కాదు. ఆ ఆచారాలు, సాంప్రదాయాలు మాకేం తెలియవు. నాది 5వ తరం, నాది 5వ తరమో 6వ తరమో. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. చూసారా? తండ్రి అంటే అలా ఉండాలి, డాడీ అంటే అలా ఉండాలి. డాడీ డిమార్ట్ తీసుకెళ్తావా? డాడీ డిమార్ట్ డాడీ ఎందుకు? డిమార్ట్ డాడీ. హోటల్కి తీసుకెళ్తావా డాడీ? షాపింగ్కి తీసుకెళ్తావా డాడీ? చంద్ర బ్రదర్స్ దగ్గర తీసుకెళ్తావా డాడీ? డాడీ డాడీ డాడీ. ఆ డాడీ నేనేమంటాను తెలుసా? దిక్కుమాలిన డాడీ అంట. డాడీ ఎక్కడ తీసుకెళ్ళాలి? చర్చికి తీసుకెళ్ళాలి. డాడీ ఎక్కడ తీసుకెళ్ళాలి? ప్రార్థనకి తీసుకెళ్ళాలి. డాడీ నన్ను కూటానికి తీసుకెళ్ళి డాడీ, మీటింగ్కి తీసుకెళ్ళి డాడీ, అక్కడ గృహకుడికి జరుగుతుంది అక్కడ తీసుకెళ్ళి డాడీ, ప్రార్థన చేసుకుందాం. డాడీ ఏమనాలి? పిల్లలు అమ్మ రండి ప్రార్థన చేసుకుందాం. డాడీ ఇలా ఉండాలి, డాడీ ఇలా ఉండాలి. ఏంటి ముఖాలన్నీ మాడిపోతున్నాయి మీ? కిలో 2 కిలోలు చికెన్ తీసుకొచ్చే డాడీ చికెన్ తీసుకొస్తాడు, చేపలు తీసుకొస్తాడు, రొయ్యలు తీసుకొస్తాడు, పీతలు తీసుకొస్తాడు, అన్నీ తీసుకొస్తాడు. కానీ ప్రార్థన చేసుకుందాం రమ్మని మాత్రం చెప్పడు. మరి ఆ డాడీ బట్టలు కొనిస్తాడు. ఈ రాత్రి డాడీలు అందరూ మారిపోదురు గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా ఒక కుటుంబ ప్రార్థననే ఆయుధం. దేవుడు మిమ్మల్ని అందరినీ మంచి ప్రార్థన పరులుగా దేవుడు మార్చును గాక. మేము ఇప్పటికీ మా పరిచర్య, మా మినిస్ట్రీ అంత విస్తరించి ఉన్న, అర్థమైందా,
అంత విస్తరించి ఉన్నా మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. నేను లేకపోతే వారు చేసుకుంటారు. నా ఎత్తు పిల్లలు ఉన్నారు నాకు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంట్లో స్పీకర్ మాదిరిగా ఉండను, ఇంట్లో డాడీ మాదిరిగా ఉంటాను. ఆమేన్. కొందరు చూడండి, బయట ఆఫీసర్, ఇంట్లో కూడా ఆఫీసరే. భార్య ముందు కూడా ఆఫీసరే, పిల్లల ముందు కూడా ఆఫీసరే. అక్కడ ఆర్డర్ ఇచ్చినట్టు ఇక్కడ ఆర్డర్ ఇస్తుంటాడు. ఆఫీస్ ప్రభావం అంతా ఇంట్లో చూపిస్తుంటారు. డాడీ డాడీ నీకు శాలువ కప్పాలి డాడీ, నీకు సన్మానం చేయాలి డాడీ. పాస్టర్ గారు దడ్డేయాలంటుండదు. నా దృష్టిలో దడ్డేయడం అంటే పైకి పోవడం అని అర్థం. నేను ఈ రాత్రి అంటాను, జరిగిపోయింది ఏదో జరిగిపోయిందండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో ఖచ్చితంగా మనకు కుటుంబ ప్రార్థన ఉండాలి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, మీరు ఏ స్థాయిలో ఈ సమాజంలో సొసైటీలో ఏ స్టేటస్లో ఉన్నా పర్వాలేదు, మీ ఇంటిలో ఖచ్చితంగా ఆ కుటుంబ ప్రార్థన ఉండాలి. మా తండ్రి మాకేం ఆస్తులు ఇవ్వలేదు, ఇచ్చిన ఆస్తి ఏం తెలుసా? ప్రార్థన. ఈరోజు చూడండి, ఎక్కడో మారుమూల ఉండవలసిన వ్యక్తిని నేను, ఒక సాధారణమైన గొర్రెల కాపరు లాంటి, దావీదు లాంటి జీవితం నాది. అలాంటిది దేవుడు నన్ను దేశాలకు, విదేశాలకు, రాష్ట్రాలకు దేవుడు ఊరేగిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే తండ్రి నేర్పిన ప్రార్థన. ఆమె చెప్దామా? హల్లెలూయా. మీరు నేర్పించే ఆ ప్రార్థన జీవితం పిల్లల చరిత్ర, మీ కుటుంబ చరిత్ర ఎంత అద్భుతంగా మార్చేస్తుందో తెలుసా? ప్రార్థన చేయకుండా భోజనం పెట్టకూడదు. మా మమ్మీ ప్రార్థన చేసిన తర్వాతనే భోజనం, అప్పటి వరకు భోజనం దగ్గర రాకూడదు, టిఫిన్ దగ్గర రాకూడదు. కనుక మన చేతిలో ఉండవలసిన ఆయుధాలు, ఒకటి వాక్యం అనే ఖడ్గం, రెండు విశ్వాసం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏవేవైతున్నాయో వాటన్నిటిని కలిగి దుష్టుని మీద యుద్ధం చేయుటకు దేవుడు మనకు కృపించునుగాక. హల్లెలూయా. ఆయుధాలతో మనం వెళ్ళినప్పుడే కదా దుష్టుని మీద మనం జయం పొందుకోగలం. ఆయుధాలు లేని వ్యక్తులుగా కాకుండా ఆయుధాలు కలిగిన వారు ఏ విధంగానైతే దావీదు పక్షాన ఉన్నారో మనము కూడా యేసయ్య పక్షంగా వాక్యము, తర్వాత ప్రార్థన, విశ్వాసము, ఆత్మ సంబంధమైన ఇంకా ఆ ఆయుధాలు ఏవేవైతున్నాయి వాటన్నిటినీ కలిగి దుష్టునితో యుద్ధం చేయడానికి దేవుడు మనకు కృపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ప్రత్యేకించబడిన వారు, నమ్మకమైన వారు, ఆయుధాలు కలిగిన వారు. అంతేకాదండి, వీరట తమ ప్రాణములను సైతము లెక్క చెయ్యని వారట. ఆమెను చెప్దామా? దేవునికి స్తోత్రం. తమ ప్రాణములు సహితం లెక్క చేయకుండా ఒక తెగింపుతో, ఒక వైరాగ్యముతో దేవుణ్ణి వెంబడించేవారు. అందుకే చూడండి, యేసుప్రభు శిష్యులు అందరు హతసాక్షులు అయిపోయారు. చూసారా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంది. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని దొంగిలించడానికి దుష్టుడైన సాతానుడు ఏం చేశాడు? ఒక చట్టాన్ని పుట్టించాడు. ఆ చట్టాన్ని పుట్టించిన తర్వాత ఆ చట్టం అమలు చేశారు. దానియేలు ఇప్పుడు దొరికాడు, ప్రార్థన చేస్తూ సైనికుల చేతికి చిక్కాడు. ఇతన్ని తీసుకొని సింహబోన్ దగ్గర తీసుకొని వెళ్ళారు. చూడండి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఒకవేళ ప్రార్థన చేస్తే సింహబోన్లో వేస్తారు, నేను చనిపోతాను అన్న భయం దానియేలుకు లేదు. ఎందుకు తెలుసా?
ఎందుకు తెలుసా? వారు తమ యొక్క ప్రార్థన జీవితాన్ని, తమ ప్రతిష్ఠ జీవితాన్ని, తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు కూడా తెగించారు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు సంఘములో నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటే, యేసయ్య కోసము ప్రాణమైన సమర్పించే వ్యక్తిగా ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికైనా, అది ప్రభు కోసం ఇస్సాకుని ఇవ్వడానికి అబ్రాహాం ఎలా తెగించాడో చూడండి. ఇస్సాకే అబ్రాహాం యొక్క ప్రాణం. అబ్రాహాం ప్రాణం ఎవరు అనుకున్నారు? ఇస్సాకే. అందుకే ఆ ప్రాణాన్ని అడిగాడు, ఆ ప్రాణాన్ని ఇచ్చేసాయి. ఓకే ప్రభువా, నీకంటే ఏముంది, నువ్వే నా ప్రాణం, నీ తర్వాతనే ఇస్సాకు అని అదిగో బలిపీఠం కట్టి కత్తి పైకెత్తాడు. ఈరోజు యేసయ్య కోసం నీ ప్రాణమైన సమర్పించడానికి, త్యాగం చేయడానికి అట్టి గొప్ప యోధుడిగా, విశ్వాస వీరుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. చూడండి, అపొస్తలుడైన పౌలు హతసాక్షి అయిపోయాడు. చూడండి, పేతురు హతసాక్షి అయిపోయాడు, తలక్రిందులుగా సిలువ వేయబడి ప్రాణం పెట్టారు. నేనంటాను, ఈ రాత్రి ప్రభు కోసం ప్రాణం పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? పెట్టగలవా? మంచి మనస్సాక్షి చెప్పు. నువ్వు భక్తి చేస్తున్నావు, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు. ఒకవేళ ప్రాణం తీసేవారు ఇక్కడికి వచ్చి యేసు ప్రభుని విడిచిపెడతామన్నవారు ఇలా వెళ్ళిపోండి, మీకు దారి చూపిస్తామంటారు. యేసు ప్రభుని మేము గట్టిగా ఇలానే పట్టుకుంటాము అంటే మిమ్మల్ని చంపేస్తామని ఇదిగో అని కత్తి పట్టుకొని వస్తారు. మీరేం చేస్తారు? దారి పట్టుకొని పోతారా? ప్రాణమైనా ఇస్తారా? వాళ్ళు కత్తి పట్టుకొని వచ్చి నిలబడ్డప్పుడు చెప్పాలి ఆ మాట. ఇప్పుడు అలా అందరు చెప్తారు. రేపటి దినములో, రేపు రాబోయే దినాలన్నీ ఇలానే ఉంటాయి. చర్చిలోకి వస్తారు, చర్చి గేట్ దగ్గర ఉంటారు, ఉండి చర్చిలో ఉన్న వాళ్ళు అంటారు, ఇదిగో మీకు యేసు ప్రభు కావాలా అయితే చర్చిలో ఉండండి, లేదా అవసరం లేదు మీ ప్రాణం కావాలా కాపాడుకొని బయటికి వెళ్ళండి. యేసే కావాలని లోపల ఉన్నాం అనుకోండి, కోసేస్తాను. లేదు నా ప్రాణమే కావాలంటే బయటికి వెళ్ళి, మరి బయటికి మార్తమ్మ బయటికి వెళ్ళి, ఏమ్మా సలం అమ్మ ఏంటి నీ విషయం? ఏదో కడుపు నొప్పికి నమ్ముకున్నానయ్యా, ఏదో అయిపోయింది ఆయనతో, ఇంకా కడుపు నొప్పి తగ్గిపోయింది, అయిపోయింది. ప్రాణం నాకు ఇప్పుడు ప్రాణమే ముఖ్యం. రైట్, మరి నడు బయటికి, టైం వేస్ట్ చేయి. చెప్పక్క అక్క, చెప్పక్క ఎఫ్సీ అక్క, చెప్పక్క. మోషే అన్న చెప్పన్నా, ఎజ్రా అన్న చెప్పన్నా, సమూయేలు అన్న చెప్పన్నా. నేనంటాను, పరిస్థితులు ఎలా మారినా మనం ఎప్పుడు కూడా మన ప్రభు కోసం ప్రాణాన్ని సమర్పించే వారముగా ఉందుముగాక. ఆమేన్. దేవుడే మన ప్రాణమై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, మన మూల పితరులు ఎంత వైరాగ్యంగా ప్రభు కోసం ప్రాణం పెట్టారో, ఎలా తెగించారో చూడండి. వారి విశ్వాసాన్ని చూడండి, వారి ప్రతిష్ట చూడండి, వారి సమర్పణ చూడండి, వారి త్యాగం చూడండి. చట్టాలే కానీ, రాజ్యాలే కానీ, ప్రభుత్వాలే కానీ, చక్రవర్తులే కానీ మన పితరులను, అపోస్తులను ఏమి చేయలేకపోయారు. కారణం ఏంటంటే వారు ప్రాణాలకు తెగించి ప్రభుని వెంబడించారు. అది విశ్వాసం అంటే, అది నమ్మకత్వం అంటే, అది భక్తి అంటే. ఈరోజు అట్టి భక్తిని నువ్వు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు డబ్బంటే ప్రాణం, బంధువులంటే ప్రాణం, స్నేహితులంటే ప్రాణం, ఆస్తులంటే ప్రాణం,
దేవుని కోసం కొద్ది శ్రమ భరించడానికి కూడా ఈరోజు విసుక్కుంటున్నారండి. కొద్ది శ్రమ, దేవుని కోసం కొద్ది శ్రమ భరించడానికి విసుక్కుంటున్నారు. నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ రోగం రావాలి, నేను చర్చికి వెళ్తున్నాను కదా, నాకెందుకు రావాలి, అమలాపురంలో ఎవరు లేరా, నాకెందుకు రావాలి ఈ శ్రమ శోధన. చిన్న శ్రమకు సనుక్కుంటున్నారు, మందిరం మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. అదేం భక్తి అండి? ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఎక్కడ నీ విశ్వాసంలో కానీ, ప్రతిష్టలో కానీ, దర్శనంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ రాజీ పడకూడదు. ప్రాణం పెట్టడానికి డానియేల్ రెడీ. ప్రార్థన ఆపను, ప్రాణం పోయినా పర్వాలేదు, ఆపను. విశ్వాసాన్ని ఆపివే లేదు, నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను. పరిశుద్ధతను విడిచిపెట్టను. చెరసాల్లో వేసినా, సంఖ్యలు వేసినా, చంపినా నేను నా విశ్వాసాన్ని, నా పవిత్రతను, నా ప్రతిష్టను విడిచిపెట్టను. కారణం ఏంటంటే దేవుని కోసం బ్రతకడానికి వాళ్ళ ప్రాణాలు తెగించారు. అట్టి సంఘాన్ని, అట్టి విశ్వాసుల్ని నా ప్రభు కోరుకుంటున్నాడు. దయచేసి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనమందరం అలానే కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి ప్రభువా నేను నీ స్వరాన్ని విన్నాను. మా పితరులు ఎలాగునా ప్రత్యేకపరుచుకున్నారో ఆ విధంగా నన్ను నేను ప్రత్యేకపరచుకోవడానికి నాకు సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభువా నా జీవితంలో నువ్వు చూడాలని నువ్వు ఆశపడుతున్నావు. అవును స్వామి, నేను సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాను, కానీ నా జీవితంలో ఒక ప్రత్యేకత లేదు. నా మాటలో, నా చూపులో, నా తలంపుల్లో ఒక ప్రత్యేకత లేదు. అందరూ మాదిరిగానే, సాధారణమైన వ్యక్తిగానే నేను జీవిస్తున్నాను. ప్రభువా నన్ను మన్నించు. ఈ రాత్రి ప్రభువా ప్రత్యేకమైన జీవితము చేసి ఆశీర్వదించబడిన మా పితరుల గురించి మీరు మాతో మాట్లాడారు కనుక ఈ రాత్రి ప్రభువా నన్ను నా కుటుంబాన్ని, నా సేవను ప్రత్యేకపరుచుకుంటున్నాను. నీ హస్తము నా మీద చాపండి. అంతేకాదు నాయన ప్రభువా, ఆయనతో ఉన్నవారు, దావీదుతో ఉన్నవారు, ప్రభువుతో ఉన్నవారు నమ్మకస్తులు. అవును స్వామి, నేను నమ్మకస్తురాలిగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభువా, ఇంతకాలం పరిచర్యలో కానీ, అయ్యా కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దశభాగం తీసే విషయంలో కానీ, అయ్యా ఇదిగో తను నాయన ప్రభా నమ్మకంగా మందిరానికి వచ్చే విషయంలో కానీ, నిన్ను స్తుతించే విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ నేను సరిగా నమ్మకంగా ఉండలేకపోయాను తండ్రి. నేను నటన చేశాను, నన్ను క్షమించు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి నుంచి నాయన బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నువ్వు నమ్మకముగా ఉంటివి అని సాక్ష్యం పొందినట్టుగా అట్టి సాక్ష్యం నేను కలిగి ఉండలాగున నా తండ్రి, నేను ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటానయ్యా. తండ్రి సహాయం చేయండి. అంతేకాదు నాయన ప్రభు, వారి చేతిలో ఆయుధాలు ఉన్నట్టుగా మేము కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించి, అందులో ముఖ్యముగా నాయన వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఖడ్గము నాయనా, ఇదిగో తండ్రి విశ్వాసం అనే డాలు మేము పట్టుకొని అయ్యా ఆత్మ సంబంధమైన ఆయుధాలను మేము ధరించుకున్న వారమై దుష్టునితో పోరాటకు మాకు కావలసిన కృప ఇవ్వండి.
అంతేకాదు నాయన, దేవుని పక్షాన, దావీదు పక్షాన ఉన్నవారు నాయన, వారు ప్రాణాలు సమర్పించినట్టుగా, అయ్యా వారు ప్రాణాలు తెగించిన ఆయన నీ కోసం బ్రతికినట్టుగా, అంతేకాదు వారు ప్రాణాలు అర్పించిన వారుగా ఉన్నారు కదా నాయన. ఆ విధంగా నేను కూడా ప్రభువా నీ సేవ నిమిత్తము నాయన, నీ పరిచర్య నిమిత్తము నాయన, నీ సాక్ష్యము నిమిత్తము నాయన ప్రాణాలైనా తెగించి అయ్యా ఒక గొప్ప సాక్షిగా ఉండడానికి నా కృప ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, నీవే నా ఊపిరి, నీవే నా సర్వమయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు? సహాయం చేయండి నాయన, నన్ను బలపరచండి నాయన. ఈ రోజు నుంచి నేను నమ్మకస్తుడిగా ఉంటానయ్యా, ప్రత్యేకపరుచుకుంటానయ్యా. నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. ఓ రిబందలరషి కాతురవా రిబా రబా రబా రకాతురలలలందలరషి రికాతిరలలమాష. ఓ దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒక తీర్మానం చేయండి. ఈ రాత్రి ప్రత్యేకమైన దేవుని మేఘము నిన్ను ఆవరించులాగున, షకీనా మహిమ నిన్ను కమ్ములాగున, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించులాగున. రిసీవ్, దేవుని మహిమను పొందుకో. ఓ దైవమానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రం. స్వామి కనికరించండి, ఒక్కొక్కరిని బలపరచండి నాయన, స్థిరపరచండి, అభిషేకించండి నాయన, తట్టండి, రేపండి ప్రభువా, యోధులుగా మార్చండి, ప్రత్యేకపరచండి. ఒక ప్రత్యేకమైన అభిషేకం ఒక్కొక్కరికి మీద రానివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. దేవుని హస్తం మిమ్మల్ని తాకుతుండగా 2 చేతులు మోషే చేతులు పైకెత్తినట్టుగా ఆయన వైపు చాపండి. అదిగో ఆయన మహిమ నీ హస్తాన్ని తాకి ఆ విధంగా నీ శరీరంలోకి, ప్రాణాత్మ దేహములోనికి ప్రవహిస్తుండగా, ఆయన శక్తి దిగుతుండగా రిసీవ్. Hallelujah, 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 hallelujah. దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుని స్తుతిస్తూనే ఉండు. ఇదిగో బెతస్త కోనేరు కదిలినట్టుగా, ఇదిగో ఈ ప్రాంగణము కదులుతుండగా దేవుని హస్తం నీ మీద చాపబడుతుంది. రిసీవ్, రిబా షబా రబా రకా తిరాలా. కృప, 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 కృప నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మారించు. హౌషబలల కందలరష్ రిబాతురబరి కలరబో. గ్లోరీ యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన నీవే
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రామే ఆరాధన జీసస్ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన ఆరాధన రాత్రి ప్రత్యేకపరచండి. నీ మహిమ ప్రజల్ని తాకనివ్వండి. స్తుతి ఓ నీ స్వస్థత ఒక్కొక్కరి మీదకి రానివ్వండి. ఆరాధన ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ఆరాధన ఓ ప్రత్యేకమైన అభిషేకం నీ ప్రజలను కమ్ముకొనుగాక. Receive. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్ముడు ఇన్ని నిండి పొర్లిపోయే ఆత్మశక్తితో నింపుతూ ఉన్నాడు. దైవజనుడి నోట వచ్చిన ప్రవచన వాక్కు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ యేసు నామములో ఓ బలమైన శక్తితో నింపబడు. దేవానికి స్తోత్రమయ్యా. రిబాల రబా శబరబా నమాక తురాల రబాబా రిబందర బన శబందర బనమాక తురాల రబాక శబా. దేవానికి స్తోత్రమయ్యా. ఆరాధన. ప్రభు మనకిచ్చిన ఉన్నతమైన ఉపదేశం కొరకు అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మొదటి రోజే దైవజనుడి నోట పలికించిన విలువైన మాటల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ఇక మిగిలిన 6 కూడికల్లో కూడా దేవుడు సేవకుల్ని బలపరిచి వాడుకున్నట్లుగా చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి గనుడా నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. నీ ప్రేమ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది నాయన. ఈ మొదటి రాత్రి దైవ సేవకులు జయరాజయ్య గారిని మీరు బలపరిచి మీరు వాడుకున్నందుకు స్తుతిస్తున్నాను. మీకు సమాధానము కలుగునుగాక అని పిలవకుండగానే వాళ్ళు వచ్చి దావీదు పక్షమును నిలిచినట్లుగా దేవా శ్రేష్టమైన మాటలు మీరు మాకు తెలియపరిచారు. అయ్యా దావీదు దండులో వారు చేరినట్లుగా మేము చూస్తూ వచ్చినాం. ప్రత్యేకంగా తండ్రి ఈ మాటలన్నీ మా జీవితానికి ప్రయోజనకరమైన ఉపదేశముగా మారునుగాక. తండ్రి వారు ప్రత్యేకింపబడిన వారని మీరు మాకు సెలవిచ్చారు. ఈరోజు మేము చేస్తున్న భక్తి, ప్రార్థన, ప్రతిష్ఠత